తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మూడేళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు. పోలీసులు ట్రాక్ చేసి లొకేషన్ కనిపెట్టారు. చివరికి పబ్లో ఉన్నాడని తెలిసి ఫోర్స్తో వెళ్ళిన పోలీసులపైనే గన్తో విరుచుకుపడ్డాడు. ఏదో సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ కాదు. అచ్చంగా హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఘటన. గచ్చిబౌలిలో గన్ ఫైరింగ్తో రెచ్చిపోయిన బత్తుల ప్రభాకర్ మామూలుడు కాదు. 2 రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన ఈ క్రిమినల్ చివరికి ఎలా పట్టుబడ్డాడో తెలుసా? బత్తుల ప్రభాకర్ ఏపీ తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 1 కాదు 2 కాదు, ఏకంగా 80 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ, దోపిడీ కేసులున్నాయి. ఎక్కువగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లోనే ఎక్కువ చోరీ చేసిన ప్రభాకర్ తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకొని ఏపీకి పారిపోయాడు. 2020లో విశాఖ పోలీసులకు చిక్కి 2 ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు. 2022లో మార్చిలో విచారణ నిమిత్తం అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్లినప్పుడు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి ప్రభాకర్ అజ్ఞాతంలోనే ఉంటూ చోరీలు చేయటం మొదలుపెట్టాడు. నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో, అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో, దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయింది. మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. ప్రభాకర్ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ లో చోరీ చేస్తున్నట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇటీవల నార్సింగ్, మొయినాబాదుల్లో జరిగిన చోరీ ఘటనల్లో దొరికిన వేలిముద్రలు ప్రభాకర్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవ్వడంతో పోలీసులు నిఘా పెట్టారు. సీసీ ఫుటేజ్లు వెతగ్గా మాస్కులు, టోపీ ధరించి చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. చోరీ చేసిన డబ్బులతో వీకెండ్ లో పబ్బులకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఐటీ కారిడార్ లో ఉన్న అన్ని పబ్బులకు, బౌన్సర్లకు ప్రభాకర్ ఫోటోలు ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలోనే ప్రిజ్మ్ పబ్ కి వచ్చిన ప్రభాకర్ ని గుర్తుపట్టిన బౌన్సర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పబ్ కు చేరుకున్న పోలీసులను చూడగానే కాల్పులకు తెగబడ్డాడు ప్రభాకర్. 2 రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకటరెడ్డి అక్కడే ఉన్న బౌన్సర్ కు గాయాలయ్యాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ ని అతి కష్టం మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 2 గన్లు, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విశాఖ జైల్లో ఉన్నప్పుడు తనను చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకే ప్రభాకర్ గన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.